అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరు కూడా తెలుసు, ఒక పక్క ఈడీ విచారణ నడుస్తా ఉంది సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ మీద. ప్రతి ఒక్కరు కూడా స్పందించినారు, ఒక్క మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప. సో ఆయన జపాన్ టూర్ లో ఉన్నాడు. సో అక్కడ ఏదో ఆ కంపెనీలు ఈ కంపెనీలు డేటా సెంటర్లు తీసుకోవాలని ఏదో తాపత్రయపడతా ఉన్నారు. అయితే దాని మీద బక్కా జడ్సన్ గారు వీడియో చేసి పెట్టడం జరిగింది. వై నాట్ రేవంత్ అంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? ఆఖరికి కర్ణాటక ముఖ్యమంత్రి, హర్యానా ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండ్రు, దాని మీద ట్వీట్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది చూసి కేటీఆర్ కూడా మళ్ళా ట్వీట్ చేయడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? మెయిన్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్దంతం జరిగిన తర్వాత మధ్యల మీనాక్షి నటరాజన్ గారు ఆగా మేఘాల మీద రావడం, ఆమె ఒక రిపోర్ట్ తయారు చేయడం, క్యాబినెట్ సహచరులు కొంతమంది కలవడం, ఇదేదో నా మీద వ్యతిరేకంగానే వచ్చినట్టుంది. మన రాటే గాని లేకుంటే ఆకాష్ బెనర్జీ, ఈ విధంగా చాలా మంది నేషనల్ లెవెల్ సోషల్ మీడియా అందరు కూడా ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ రోజు ఏడ చూసినా గానీ, ఎవరిని పలకరించినా గానీ, జాతీయ ఇంతకుముందు తెలంగాణ వ్యాప్తంగా ఉండే, ఈసారి జాతీయ వ్యాప్తంగా ముఖ్యమంత్రి గురించి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదేదో నన్ను ఊడబీకేటట్టుగా ఉన్నారు, కేబినెట్ విస్తరణ కూడా ఇస్తలేరు, కాబట్టి ఏదో పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి నా అనుమానం ఏంటంటే, తీసేసే క్రమంలోనే ఈయన జపాన్ పర్యటన ఉండడం, అక్కడికి ఈడీ ఆగా మేఘాల మీద వెళ్ళి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ఇదంతా చూస్తే మన ఒక సబ్జెక్ట్ ను డైవర్ట్ చేయడానికి, ఈయన సబ్జెక్ట్ డైవర్ట్ కానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి పెట్టినటువంటి వ్యూహం అనేది ఒకటి అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈయన ప్లేస్ లా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, జపాన్ ప్రోగ్రామ్ ఉన్నది, ఒకవేళ మధ్యలో పోయినా కానీ దిగేసి ఇమీడియట్ వాపస్ వచ్చాడు, క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకంటే మా నాయకుడు నన్ను ముఖ్యమంత్రి చేసిన సోనియా గాంధీ మీద, నన్ను ముఖ్యమంత్రి చేసిన రాహుల్ గాంధీ పైన, ఈ రోజు ఆయన పైన ఇట్లా ఒక వ్యూహ ప్రకారం వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆయన డ్యూటీ అంటేనే ఇమీడియట్ గా వెళ్ళిపోయి వాళ్ళ బాసడగా నిలబడాలి అని చెప్పేసి ఆయన ఆలోచన ఉండేటోడు. సేమ్ సిద్ధరామయ్య పని చేసిండు. సిద్ధరామయ్య ఇమీడియట్ గా ట్వీట్ పెట్టిండు, ఆయన ధర్నాలలో పాల్గొన్నాడు. హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ ఆయన ట్వీట్ పెట్టిండు, ఆయన ధర్నాలో పాల్గొన్నాడు. మరి ఈయన కనీసం ట్వీట్ కూడా ఇవాళ వరకు పెట్టలేదు. మళ్ళీ ఈయన గురించి పాజిటివ్ గా ఐఎన్సీ సోషల్ మీడియా కాంగ్రెస్ వాళ్ళు పెడితే దానికి మళ్ళీ ఈయన రీట్వీట్ పెట్టుకున్నాడు. ఏమని రీట్వీట్? అదే ఈయన ముఖ్యమంత్రిగా చాలా మహిళలకు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు అని చెప్పి ట్వీట్ చేస్తే ఇండియన్ కాంగ్రెస్ చేసిండ్రు. కానీ ఈయన పైన వీళ్ళ మీద జారిపోయిన ఒక లైన్ కూడా ఇవ్వలేదు. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈయన ఎన్డీఏ వాళ్ళతో కుమ్మక్కై, చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై 100% ఇది ఈ ఈడీ నోటీస్ ఏవైతే షార్ట్ షీట్ వచ్చిందో వీళ్ళ పైన ఇవ్వడానికి కుట్ర 100% రేవంత్ రెడ్డి పాత్ర. ఆయనకేం అవసరం? ఇప్పుడు సోనియా గాంధీకి కనుక రాహుల్ గాంధీకి ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది అయినట్టు కదా. రేవంత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచే కదా రేవంత్ ముఖ్యమంత్రి. ఆయన పదవి పోతే కూడా ఉంది అక్కడ, ఆయన పదవీ గండం కూడా డిస్కషన్స్ అయితే జోరుగా నడుస్తున్నాయి, జరుగుతున్నది. పదవీ గండం ఉన్నది, నాకు ఇస్తలేరు. ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, కనుమోలి తమిళనాడు. ఇప్పుడు ఈయన పోయింది దేనికోసము? ముఖ్యమంత్రి అక్కడ పోయింది మనకు నిధులు దేనికి అని పోయింది, ఇన్వెస్ట్మెంట్స్. కనుమోలికి ఏం పని? తమిళనాడు ఎంపీకి ఈయనతో ఏం పని? ఒక దగ్గర కాదు. ఇవి నేను ఇగో వాళ్ళతో కలిసి డెలిగేషన్ భోజనం వాళ్ళతో. మళ్ళీ ఇంకోటి ఐటీ శాఖ మంత్రి కూడా లేడు. అదే నేను చెప్తాను, నెక్స్ట్ పాయింట్ అదే. ఓకేనా? వచ్చారు మళ్ళా ఐటీ మంత్రి, ఐటీ కాదు, ఇండస్ట్రియల్ మినిస్టర్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ గురించి అక్కడ మీకు ఎవరిచ్చేది? ప్రెజెంటేషన్ ఎవరిస్తుండ్రు? జయేష్ రంజనేనా? అదే జయేష్ రంజన్ ఒక్కడేనా? అంటే వీళ్ళందరి ములాఖాతులు అయి ఉండి వీళ్ళంతా ఒకటి చేస్తుండ్రు. ఇదంతా ఇప్పుడు కనుమోలు జైలు పక్షే, కల్వకుంట్ల కవిత జైలు పక్షే, రేవంత్ రెడ్డి జైలు పక్షులే. అర్థమైందా? ఇదంతా ఒక కుటమి, ఇదంతా ఒక కుటమి, ఒక యూనిట్ లెక్క వీళ్ళంతా తయారైపోయి ఈ రోజు వీళ్ళ దందాలల్లా అంతా చేసుకుంటారు. ఇప్పుడు ఈయన చూసి దేనికోసం అక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడుతుండ్రు, ఇది కథ అంతా చూస్తే ఈ రోజు ఇండస్ట్రియల్ మినిస్టర్ లేకుంటే అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నట్టే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి పోయిందా, తేనికి పోయిందా?
ఇవాళ తెలంగాణ ఏం చూసి నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారు? ఉమ్. ఉన్నాయే ఇక్కడ అమ్ముడు పోతలే. దాదాపు ఒక్కొక్క బిల్డర్ దగ్గర కొన్ని 100 ఫ్లాట్లు ఈ రోజు ఖాళీగా ఖాళీగా ఉన్నాయి. ఉన్నాయి, అసలు ఎవరు కొనుక్కోవట్లేదు. కొనుక్కోలే పరిస్థితి లేక మొత్తం ఖాళీలు ఉన్నాయి. ఉమ్. ఇవాళ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కూడా ఇప్పుడు 8 నెలలకి ఖాళీలు పెట్టుకున్నారంట. ఎవరు వేసుకుంటారంట మా దగ్గర అపార్ట్మెంట్ కొనమని. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ తరుణంలో జపాన్ పోనీ గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజు ఆయనకు ముందే తెలుసు. ఉమ్, అప్పుడు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసేటప్పుడు కానీ ముందే తెలుసు. ఉమ్. ఇది కూడా ఈయనకు ముందే తెలుసు. ఏమని? ఖచ్చితంగా వీళ్ళ పైన ఇది వస్తుంది, నేను దీని మీద స్పందించద్దు, ఉండద్దు. నా లయాలిటీని నేను ఎన్డీఏ కూడా చూపించుకోవాలి. వీళ్ళు నా ముఖ్యమంత్రి తీసాను, నాతో నేను చూసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళిపోయిండు. మినిమం అంటే జపాన్ లా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మద్దతుగా అది ఖండించుకోకుండా ట్వీట్ పెట్టద్దామన్న రూల్ పెట్టిందా జపాన్ వాళ్ళు? లేదు. జపాన్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి చెప్పాలి. ఉమ్, ఉమ్, ఈ రోజు కనుమోలి గారు మీరు ఎందుకు పోయారు? ఇప్పుడు నేను ప్రధానంగా అడిగేది 3 ప్రశ్నలు. ఉమ్, కనుమోలి గారు అక్కడికి ఎందుకు వచ్చింది? నంబర్ 1, ఉమ్. జపాన్ లో ఏం పని? వస్తే ఆమె ఛార్జీలు ఆమె పెట్టుకుందా, తమిళనాడు ప్రభుత్వం పెట్టిందా, ఉమ్, లేకుంటే ఆమె సొంతంగా పెట్టుకుందా, లేకుంటే నువ్వు పెట్టుకున్నావా, తెలంగాణ ప్రభుత్వం పెట్టిందా? ఉమ్. మీతోనే డెలిగేషన్ ఆమె ఎందుకు పాల్గొన్నది? ఉమ్. ఒకటి. ఉమ్, మీకు ఆది నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఇవాళ వాళ్ళ పైన ఈడి శాసి చేస్తాను ఇవాళకి ఎందుకు ఖండించలే? ఉమ్. దాని ఒక స్టేట్మెంట్ ప్రతి ఒక్క కార్యకర్తతో సహా లీడర్లు అందరూ మాట్లాడింది, ఒక రేవంత్ తప్ప. నేను ట్వీట్ మొత్తం చెక్ చేసిన, ఉమ్. ఈయన చూసినా, ఎవరెవరు ఖండించారో చూసినా, నేను మొత్తం నా పని మీద ఉన్నా. ఉమ్. అసలు నా పాప కన్నా కేకలు కూడా కనవాళ్ళు కూడా కనవాలే. ఉమ్. అరే నా కాంగ్రెస్ పార్టీ కాను అని నేను ఒక సందర్భం ఖండించకుండా గానీ అరే ఏంటి పాపం వీళ్ళకి ఇట్లా అయిందని నేను అనుకున్నా. ఉమ్, కానీ వీళ్ళు మొత్తం మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయారు. ఉమ్. ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసే కుట్రల వాళ్ళతో ఈయన కూడా చేతులు కలిపిందా? అవును. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని జైలుకు పంపే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఏమైనా ఉన్నాడా ఉమ్, అనే అనుమానాలు కాదు ఇవన్నీ కూడా చాలా బలంగా చేకూరుస్తా ఉండి ఇవన్నీ చూస్తా ఉంటే. ఉమ్, ఉమ్. కాబట్టి కానీ ఇవన్నీ వీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల పార్టీ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది అని ఏఐసిసి లో చర్చ జరుగుతుంది. ఇంకా ఎందుకు భరిస్తున్నారు రేవంత్ రెడ్డిని? ఒక్కసారిగా తీసేయచ్చు కదా. వాళ్ళ డిస్కషన్ ఏంటంటే రేవంత్ కి మేము ఏం తక్కువ చేసినాం, చిన్న ఏజ్ లో టీపీసీసీ ఇచ్చినాం, ప్రయారిటీ ఇచ్చినాం, సీనియర్లను పక్కన పెట్టినాం, ఈయననే ముఖ్యమంత్రిని చేసినాం, అయినా కూడా రేవంత్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి బయట వాళ్ళు బాధపడుతున్నట్టు చర్చ నడుస్తుంది. అంటే నాకున్న కొంతమంది కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇంకా భరిస్తున్నారు? వాళ్ళ చేతిలో అన్ని ఉన్నాక కూడా. బాధపడుతున్నారు. ఒకటి, ఈయన సీనియర్ కాకుండా పెద్దోళ్ళని దొక్కి నాకు ఇచ్చినామని, ఇచ్చినామని. పెద్దోళ్ళందరినీ కాదని ముఖ్యమంత్రి ఇచ్చిన. మరి ఆ పాపానికి పరిహారం ఉంటాయి కదా, అవును. ఆ పాపానికి పరిహారం ఉంటాయి కదా. ఉమ్, కాబట్టి మీరు చేసింది పాపం అయితే ఆ పరిహారం మీరు ఈ రోజు చేయాలి. ఈ రోజు బాజాప్తా రాహుల్ గాంధీ, సోనియా గాంధీని జైలుకు పంపడానికి తెగబడ్డ వాళ్ళతో కలిసి ఉమ్, ఈ రోజు వాళ్ళ పైన నేరా మోపే స్కెచ్ లో ఈయన కూడా ఉన్నాడంటే ఉమ్, ఈ రోజు ఏందన్నట్టు ఇది కనబడకుంటే ఉమ్. అసలు దాన్ని ఎవరు గమనించారు? రాత్రి నేను పెట్టిన తర్వాత కేటీఆర్ స్పందించిండు, పెట్టి ఇవాళ నేను ఎందుకో దాని మీద పోయినా. అసలు ఈ మనిషి జపాన్ కి ఎందుకు పోయాడు? జపాన్ లో ఆయనకి ఇస్తాను ఎవడు? ఇంగ్లీష్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ బరాబర్ రాదు, తెలుగు బరాబర్ రాదు, చెప్పేటోళ్ళు లేడు. పక్కన ఏదో శ్రీధర్ బాబు ఉంటే మాట్లాడేటోడు బ్యూరోక్రసీ నమ్ముకొని పోయిండు. ఉమ్, ఎందుకు పోయిండు అని చెప్పి ట్వీట్ మొత్తం చూస్తా ఉంటే ఈయన ట్వీట్ కనవల్ల డన్మన్ డౌట్ వచ్చి తక్కిన వాళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చూస్తే అందరు పెట్టారు. ఉమ్, ఈయన తప్ప ఓహో ఇదంతా కలిసి ఒక పద్ధతి ప్రకారం పోయినరు. ఆయన నేను సోనియా గాంధీ వీళ్ళ పైన షార్ట్షీట్ వేసినప్పుడు నేను ఇక్కడ లేను, నేను టూర్లు ఉన్నా అని చెప్పుకోనికి ఫరార్ అయ్యిండు. ఉమ్, అనుకున్నట్టే వాళ్ళు చేసిండ్రు. ఆయన ఫరారు ఉన్నాడు. ఇవాళ దాకా దానిపైన ఒక నిన్న నేను ఇప్పటికి పెట్టి దాదాపు 24 hours కావస్తుంది. కనీసం అది చూసి కూడా నేను ఒక ట్వీట్ అన్న పెడతా అని చెప్పి పెట్టకుండా, కానీ ఏసీసీకి వెళ్ళిపోయింది. ఎవరెవరికి చేరాలనో వాళ్ళందరికి బ్రహ్మాండంగా చేరిపోయింది. ఉమ్, ఈ రోజు కనుమోలి ఏమైనా ట్రాన్స్లేటర్ గా తీసుకోవాలి? కనుమోలికి ఏమైనా జపాన్ వస్తుందా? ఉమ్, లేకుంటే ఆయన హిందీలో ఇంగ్లీష్ ఆమె చెప్తే ఆమె ఏమైనా చెప్తుందా? ఉమ్. ఈ రోజు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇష్యూస్. అంటే చాలా మంది డౌట్ ఏంటంటే సార్, తెలిసి ఎందుకు రేవంత్ రెడ్డి పదవి పోగొట్టుకుంటాడు అంటే ఆయన ధైర్యం ఏమై ఉండొచ్చు? ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈయన కొద్దని చెప్పి పొరపాటున వేరే ఎవరికన్నా ఇచ్చింది అనుకోండి, ఈయన వ్యూహం ఈయనకుందా? అంటే ఎవరన్నా వేరే వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి ఎవ్వరు పోరు, నా ఎవ్వరు పోరు. ఈ నెంబర్ ఒక వేమనారాయణ రెడ్డి తప్పి ఎవ్వరు పోడు. ఎందుకంటే సీతక్క పోతుంది అనుకుంటా, కానీ సీతక్క కూడా పోయే పరిస్థితులు లేదు. ఇక ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా పోరు. పోతే ఒకటే పోవాలి. అందుకని నేను కోడంగల్ ఎమ్మెల్యే రాజీనామా చేయబోయాను. నీ దమ్మేందో తెలుస్తుంది, నీ ప్రజాబలం ఏందో తెలుస్తుంది, నీతో ఎంత జనం వస్తావో తెలుస్తుంది. నువ్వు పోటీ చేయి. నువ్వు ఇవాళ నువ్వు ప్యాలెల్ ఎమ్మెల్యే గానీ అన్నం పంపి నీ అన్న తమ్మున్న కొండలరెడ్డి పంపి ఏడ పడితే మీటింగ్లలో కూర్చోబెట్టి మొన్న కూడా చూసారా వీడియో? నిన్ననే తిరుపతి రెడ్డి, ఆయన తిరుపతి రెడ్డి సార్, తిరుపతి రెడ్డి స్టేజ్ మీద కూర్చోడు. ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యే పక్క చేసుకొని కూర్చోమంటుండు, పక్క కూర్చొని దగ్గర చెప్పుకొని కూర్చోమని కూర్చోమంటుండు. అట్లున్నది కథ. అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఆయనకి ఏం పని?
పిలిచేటోడు ముఖ్యమంత్రి తమ్ముడు అయితే పిలుస్తారు ఆ స్టేజ్ మీద పిలిచేటోని కూడా బుద్ధి ఉండాలి కదా. అవును. ఆ పిలిచినోడు ఎవడు అవును. వానికన్నా బుద్ధి ఉండాలి కదా. అంటే ఆ జిల్లా ఆయన చూసుకుంటున్నాడేమో మరి బహుశా. అవును, ఎట్లా ఇస్తారు ఆ ముఖ్యమంత్రి జిల్లాకు? ప్లేస్ లో ఆ పోయినట్టు. జిల్లాకి ఎట్లా ఇస్తారు? ముఖ్యమంత్రి అన్న కదా. అవును, అన్న అయితే ఇది సామంతరాజుల పాలన కాదు కదా. అవును. ఈ రోజు వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మా జిల్లా అయిపోయేటోళ్ళు వీళ్ళు. వాళ్ళ గురించి ఇంతగానో పడాల్సిన అవసరమే లేదు. సరే నేను చెప్తున్నా, వాళ్ళ అందరు గాలికి వదిలేసి ఈ రోజు పథకాలు గాలికి వదిలేసి అసలు గాంధీ ఫ్యామిలీ అన్నా గానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అన్నా గానీ కొంచెం గౌరవం కొంచెం రెస్పెక్ట్ లేకుండా ఈ రోజు ముఖ్యమంత్రి ఆ ఆపోజిట్ వాళ్ళతో చేతులు కలిపి ఈ రోజు వాళ్ళనే ఇరికిచ్చే ప్రయత్నం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంకి వచ్చినా రాకున్నా ఎమ్మెల్యే పోయినా పర్వాలేదు, ప్రభుత్వాలు పడిపోయినా పర్వాలేదు, ఈ రోజు ఇంతకు మించిన నష్టం ఏం జరగదు. ఇసోంటోని ఈ రోజు ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ప్రజలు మొయ్యాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెనక ముందు ఏం ఆలోచించకుండా ఫస్ట్ ముఖ్యమంత్రిని తొలగించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, మొన్న మేము అడిగినాం ఏమని అంటే మీ బ్రాండ్ ఏంటి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొన్న కేసీఆర్ వరకు కూడా ఎవరికొకరికి ఒక బ్రాండ్ ఉంది, మీ బ్రాండ్ ఏంటి, అసలు మీ మార్క్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. దీని తర్వాత యంగ్ ఇండియా ఇనాగ్రేషన్, స్కూల్ ఇనాగ్రేషన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది జర్నలిస్టులు మీ బ్రాండ్ ఏంటని అడుగుతున్నారు, చూసి మాకు నవ్వు వచ్చింది అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆయన బ్రాండ్ ఏంటంటే యంగ్ ఇండియా స్కూల్స్, ఇదే నా బ్రాండ్, యంగ్ ఇండియా అనేది నా బ్రాండ్, సన్న బియ్యం అనేది నా బ్రాండ్ అన్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సన్న బియ్యం అనేది ఎట్లా నడుస్తుంది? కంప్లైంట్స్ వచ్చినాయి. యంగ్ ఇండియా ఇచ్చిన పథకాలేవి యంగ్ ఇండియా రోడ్ ఎక్కేదే యంగ్ చాప్స్ రోడ్ ఎక్కుతుంది. గ్రూప్ 1 విషయంలో రోడ్ ఎక్కిన వాళ్ళు వాళ్ళే, 46 జీవో మీద రోడ్ ఎక్కిన వాళ్ళు వాళ్ళే, 29 జీవో మీద రోడ్ ఎక్కిన వాళ్ళు వాళ్ళే, మా నౌకలు మాకు కావాలని రోడ్ ఎక్కిన వాళ్ళు వాళ్ళే. ఇక రోడ్డు మీద ఉన్నది మొత్తం యంగ్సే ఉన్నారు, ఏమైనా వృద్ధులు ఉన్నారా? ఇవాళ నీ బాధితులంతా వాళ్ళేనా? స్కూల్ ఓపెన్ చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏది ఓపెన్ చేసినా ఆయనది ఏది చేసినా గానీ అట్టర్ ఫ్లాప్ అది. ఇవాళ ఏది చూసినా గానీ ఇది ఆయనకున్న వ్యతిరేకత మళ్ళీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తుండో లేదో నాకు తెలియదు. ఇవాళ నీ మీద పూర్తి స్థాయిలో కిందికెళ్ళి మీది దాకా వ్యతిరేకత ఉన్నది. 119 అసెంబ్లీలలో ఏ అసెంబ్లీలో నిలబడ పోటీ చేసి గెలిచే పరిస్థితి నీకు లేనే లేదు. అందుకని కోడగల్ ఒక డిజైన్ చేసిన నిలబడమంటున్నావు ఒకసారి. ఇప్పుడు ఆ బోటింగ్ చేసుకుంటా నది అంతా కూడా చూస్తా ఉన్నారు జపాన్ లో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఆఫీసర్స్ అందరూ బ్యూరోక్రాట్స్, మన రేవంత్ రెడ్డి గారు ఆ బోట్ లో అట్లా ట్రావెల్ చేస్తూ అన్ని అది ఇది అని చూపించుకుంటే చర్చ జరుపుతా ఉంది. సౌత్ కొరియా పోయినరు, ఆడ చూసిండ్రు, అర్థమైందా? ఎవరు పొంగిలేటి ఆడ పోయినరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు, ఈడ చూస్తుంది ఏమైతుందో. మళ్ళీ మూసి ప్రక్షాళన వీళ్ళు ఇన్ని రోజులు హైడ్రా పేర్ల పైన దందాలతోని వాటితోని విద్యుత్ సంపాదించని తీసుకుపోయి ఎక్కడెక్కడ దాచిపెట్టుకోవాలన్నా వాటి కోసం పోతున్నట్టుగా వాడుతుంది. అంతకు మించి వీళ్ళని చూసి ఎవరో ఇన్వెస్ట్మెంట్లు ఇస్తే ఎవరో నమ్మే పరిస్థితిలో లేరు. ఏదో దేశానికి పోవాలి కానీ జపాన్ అయితే బాగుంటాయి కదా అని అక్కడ పోయిండ్రు. రొటీన్ గా ఊకే అమెరికా డల్లాస్ అది ఇదే అవుతుంది కదా, కొంచెం ట్రిప్ అట్లా పోయినట్టు అంతే మించి అంత మించిన సబ్జెక్టు అంత మించిన నాలెడ్జ్ వీళ్ళకి లేదు. వీళ్ళు మాట్లాడలేదు, ఈయనతో కాదు, ఆ ప్రిపరేషన్ కూడా లేదు ఈయనకు. ఈయన స్థాయి ఈయనకి ఎంతున్నో తెలుసు కదా. దొంగతనం చేయమంటే చేస్తాడు, ఏమన్నా దొంగతనాలు, మోసాలు, దగాలు, చెరువులు కబ్జాలు అసలు ఏమన్నా ఉంటే స్పష్టంగా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. కానీ ఇవి చేయలేడు. ఏవి ఈ నిర్మాణాలు ఆయనతోని కావు, ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను తీసుకొచ్చి నిర్మాణాలు అనేది ఆయనతోని కాదు, అది ఆయన స్థాయి కాదు, ఆయనతో కాదే కాదు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాపం చేసింది ఇటువంటి ముఖ్యమంత్రి చేసి. కాబట్టి ఆ పరిహారం చెల్లించుకుంటాను. ఈ రోజు నాయకులనే జైలుకు పంపెట్టి కుట్రలు వన్నిటిలతో చేతులు కలిపింది. అందుకని నేను పెట్టిన టైటిల్ ఏం పెట్టిన అంటే కమాండరే కుట్రదారుడు అయితే, సేనాధిపతి కుట్రదారుడు అయితే, రాజే కుట్రదారుడు అయితే ఈ రోజు ఎట్లుంటది అంటే ఇట్లనే ఉంటది, మనకు కనబడుతుంది కదా. అదే కాదు సార్, నేషనల్ అవార్డు కి వీళ్ళకి ఏం సంబంధం లేదా? ఈడీ విచారణ అనేది బీజేపీ రాకముందు నుంచి నడుస్తుంది కదా. అవును, మరి బీజేపీని ఎందుకు మధ్యలో అవుతున్నారు? ఇప్పుడు నేషనల్ అరౌండ్ ఎందుకు కేసు పెట్టి అసలు ఈడీ విచారణ ఎందుకు చేస్తుంది? కోట్ల రూపాయలు వీళ్ళు మాయం చేసి. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే సుబ్రహ్మణ్య స్వామి కేసు పెట్టడానికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, దానికన్నా పెద్ద స్కామ్ చెప్తా. కరీంనగర్ గ్రైనైట్ 35,000 కోట్ల స్కామ్ అది. మనం అందరం అనుకుంటాం గిరీష్ దారం మీద బండి సంజయ్ కోపం వచ్చింది కొట్టింది అనుకుంటాం, అది కాదు ఒరిజినల్ లెక్క. దాని వెనకేందంటే ఈయన గ్రానైట్ ఫైల్స్ బయట పెట్టిండు. 35,000 కోట్లు. దాంట్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు. సిండికేట్ అది చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాని మీద పనమా లీక్స్ లో కూడా దాని పేపర్స్ వచ్చినాయి. అని ఈడీ పేరు కొన్నది, నా ఫోన్లు ఉన్నాయి ఇవన్నీ. ఈడీ పేరు కొన్నది. దాని మీద ESIR కూడా ఇవాళ దాకా బుక్ కాలే. దీని మీద 2019 బండి సంజయ్ ఒక ఉత్తరం రాసిండు ఎవరికి, అమిత్ షాకు, అప్పుడున్న
అదేందా అది ఉత్తరం రాసిన తర్వాత ఈడీ రైడ్లు జరిగినాయి, హైదరాబాద్ లో జరిగినాయి, అక్కడ జరిగిన చాలా డాక్యుమెంట్ తీసుకుపోయినారు. పనమా లింక్స్ తో దీనికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈడీ స్టేట్మెంట్ ఇచ్చింది. నా దగ్గర ఫోన్ లో స్టేట్మెంట్ ఉంది, స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఇవాటి వరకు చర్యలు లేవు. మరి దాదాపు ఒక 900 కోట్ల అవకతవకలు ఉన్నాయని చెప్పి నేషనల్ హెరాల్డ్ పేపర్ అంత ఫాస్ట్ గా మూవ్ కావాల్సిన అవసరం ఏముంది? కావాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు పద్ధతి ప్రకారం చేసుకొని. కానీ ఆ విచారణ అవుతుంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయని. రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయారు? అలా దొంగతనమే ఉండని ఉండాలా, లేకుండా లేదు వీళ్ళు చేసిన తప్పని స్టేట్మెంట్ అదన్నీ వాళ్ళు నువ్వు ఆ తప్పు నేను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నావనే దొంగవనన్నా. వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన అని చెప్పిన స్టేట్మెంట్ ఎంక్వైరీ తేలే వరకు తప్పు చేసినట్టు ఎవరు చెప్పలేరు కదా. మరి అసలు నువ్వు పారిపోయినావు అంటే నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఎంతకైనా తెగిస్తాడు. ప్రజలకే కాదు, మీ పార్టీకి కూడా బరువే అంటున్నా. మీ పార్టీకి బరువు అంట, నా పార్టీకి బరువు అంటారు. పార్టీకి బరువు ఇలా ప్రజలకు బరువు. అదే అసొంటిది నేను ఏమంటున్నా, నేను ఇది ఎందుకు ఛాన్స్ తీసుకుంటున్నా అంటే మన రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి నేను ఏమంటలేను. నేను మా మీద బరువు పడ్డప్పుడు మీరు పట్టించుకోలేదు, మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు పట్టించుకోలేదు, మా ఇంట్లో గులగొడుతున్నా మీరు పట్టించుకోలేదు, గ్రూప్ 1 అక్రమాలు జరిగితే మీరు పట్టించుకోలేదు, 46 జీవో పైన ఈ రోజు చాలా మంది ఆగమైతే మీరు పట్టించుకోలేదు. ఈ రోజు ఎన్ని విధాలుగా కనీసం మీ మీద కూడా గౌరవం లేదు, మిమ్మల్ని జైలుకు పంపిన ప్రయత్నం ఇప్పుడైనా పట్టించుకోండి అని అంటున్నా. నేను సబ్జెక్ట్ పడడం కారణం ఎంత, వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళతో ఇస్తాను కాదు. కనీసం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీ మీద పడ్డప్పుడైనా కళ్ళు తెరవండి. మీ మీద రాళ్ళేసేది వాడు వీడు అనుకుంటున్నాడు, రాళ్ళేసే ముసుగు వీరుడు ఎవరంటే ఈయన నేను చూసుకోండి చక్కగా అని చెప్పేసి చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ దరిద్రం నీకేస్తున్నా ఈ దరిద్రం పోతుంది. కనీసం తెలంగాణకు వచ్చే కనీసం ఊపిరాన్ని పీల్చుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి మన ఆలోచన ప్రకారము నేను ఇసోని ముఖ్యమంత్రిని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీన్ని అడ్డం పెట్టి. ఎస్, థ్యాంక్ యూ సార్. సో తెలంగాణ ప్రజలారా అండ్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలారా, సో ఒక పోల్ కూడా ఇద్దాము అండ్ ఈ వీడియో కింద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. సో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కానీ, ఈడీ విచారణ గురించి కానీ స్పందిస్తలేరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యుండి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యుండి ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి? సో పోల్ ఇస్తాము, పోల్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో కింద కూడా మీరు కమెంట్స్ పెట్టండి. అదే రకంగా జపాన్ కి వెళ్ళినారు కదా రేవంత్ రెడ్డి గారు, సో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళిండా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వెళ్ళిండా అనేది కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ జపాన్ టూర్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంది అని అనుకుంటున్నారా? సో ఎనీవేస్ మీ అభిప్రాయ సూచనలు కూడా తెలియజేయండి కమెంట్స్ రూపంలో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.